శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. చాతుర్మాస్య కాలమంతా దీపములు వెలిగించిన వారు, దీపదానాలు చేసేవారు విష్ణులోకానికి వెడతారు. కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగించి దీపదానం చేసేవారు స్వర్గానికి వెడతారు. దీపదానానికి మించిన దానం, వ్రతం, దానివల్ల వచ్చే ఫలం ఇంతకు పూర్వం లేదు, ఉండబోదు. ప్రత్యేకంగా కార్తీక మాసం మొత్తం దీపములు వెలిగించినా లేక దానాలు చేసినా ఆయువు పెరుగుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, ధనం, ధాన్యం, పుత్ర సంతానం కలుగుతాయి. కార్తీక మాసంలో దీపాలను శివసన్నిధిలో వెలిగించేవాడు దేవతల చేత కూడా పూజింపబడతాడు. పూర్వం సౌవీర మహారాజు దగ్గర మైత్రేయుడనే పురోహితుడుండేవాడు. అతడు దేవికా నది తీరంలో ఒక విష్ణు మందిరం నిర్మించాడు. ఒక కార్తీక మాసంలో ఆయన ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించాడు. రాత్రి ఆ ఆలయంలో ఒక ఎలుక వచ్చింది. అదే సమయంలో ఒక పిల్లి ఆ ఎలుకను మింగడానికి ప్రయత్నించింది. ఎలుక పారిపోతూ దీపం మీద పడింది. ఆ సమయంలో దీపం వత్తి పైకి లేచి దీపం భగ్గున ప్రజ్వలిల్లింది. దానితో శ్రీహరి సంతోషించి దీపం వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వచ్చిందని చెప్పి విదర్భ రాజకుమారిగా పుట్టించాడు. ఆమెకు లలిత అని పేరు. ఆమె చారుధర్మ మహారాజు పత్ని అయింది. పూర్వజన్మ స్మృతి వలన దీపమహిమను గుర్తించి కార్తీక మాసమంతా శివాలయంలో, విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించి శాశ్వత కైవల్యం పొందింది. ఇది దీపారాధన మహిమ. ఇక వెలుగుతున్న దీపాన్ని దక్షిణతో పాటు విప్రునికి దానం చేస్తే వచ్చే ఫలితం వర్ణించడానికి వీలు కాదని నారద పురాణం చెబుతున్నది.